హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భాస్కర్ ఎడిటర్లా. చూడండి, చాలా రోజులైంది ఇక వీడియో అయితే గ్యాప్ అయితే వచ్చినాయి. సో మనమైతే ఇక్కడ చాలా లాంగ్ అయితే వచ్చి మనమైతే తోట కటింగ్ అయితే వచ్చినాయి. ఇక్కడ వికారాబాద్ జిల్లాకి అయితే వచ్చినాం. చూడండి, ఇక సార్ వాళ్ళు అయితే మనమైతే యూట్యూబ్లో అయితే వీడియో అయితే చూసి కటింగ్ అయితే నమ్మని చెప్తే మనమైతే ఇంత లాంగ్ అయినా సరే అయితే వచ్చినాం. చూడండి, ఇక చెట్లు అయితే ఇప్పటివరకు అయితే కింది కొమ్మలు కట్ చేసి కానీ సెంటర్ కొమ్మ అయితే కట్ చేయాలంట. ఇక ఈ సార్ వాళ్ళ తోటలో అయితే బెంగన్ పెళ్ళి కూడా ఎక్కువ చెట్లు అయితే లేవు, ఒక 2-3 చెట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కటింగ్ అయితే వచ్చిన చూడండి. ఇక కటింగ్ ఎట్లా చేయాలా అని చెప్పేసి వీడియో చూడండి. చూడడానికి అయితే ఇట్లా చెట్టు అవుతుంది చూడండి. ఇక ఇందులో కొంచెం ఎండు పుల్ల, ఈ మధ్య మధ్యలో నీడబడే కొమ్మలు, ఆ కొమ్మలు మన ఎండు కొమ్మలు ఈ సంటర్ ఎండబడడానికి అయితే కొమ్మ తీస్తున్నాం. ఫుల్ వీడియో చూడండి. ఫుల్ వీడియో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే అట్లనే మీ రిలేటివ్స్లో ఎవరికన్నా తోటలు ఉంటే మాత్రం వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. किती मिनटाचा करू तर किती होईल 5 అంబల్ చూడే చెట్టు కాయ అయితే మనమైతే మంచిగా అయితే కటింగ్ చేసుకుంటే కాయ అనేది ఇట్లా మచ్చ లేకుండా మంగు లేకుండా అయితే ఇట్లా ఫ్రెష్ కాయ అయితే బిస్కెట్ మాత్రం తయారైతే అవుతుంది. సో ఇలాంటి కాయ అయితే వండించాలనుకుంటే మాత్రం దీనికి ట్యూనింగ్ అయితే తప్పనిసరి. మనం మందులు కొట్టినా ఏం కొట్టినా మందులు అయితే మంచిగా చెట్టుకు అయితే పడుతుంది. తేనె మంచు రాకుండా ఉంటుంది మంచిగా. ఈ పువ్వు ఉండటం వల్ల ఈ దోమ ఆ పురుగులు అనేది వేడి కొట్టినా వాటికి మందు పడతాయంతే ఉంటాయి. వీలైనంత వరకు ఇట్లా మంచిగా క్లియర్ ఉంచుకోవాలి. इकडे वरच दाखव खाली बसून ఇప్పుడు పైన కూడా ఈ జిప్పర్ అయితే మొత్తం తీసుకెళ్ళా. ఇది నీడకున్న కొమ్మకు అయితే కాలైతే ఎట్లా కాలో ఉట్టిగా చెట్టు ఎన్నది అయితే వేస్ట్ అవుతుంది. మేము మళ్ళీ ఈ కత్తులతో అయితే కటింగ్ చేయాలా. ఈ గొడ్డలతో కొట్టుడు కత్తులతో కొట్టుడు అయితే మండ అయితే ఖరాబ్ అవుతుంది. అన్ని చెట్లకి ఇదే కటింగ్ కాదు, చెట్టును బట్టి కటింగ్ అయితే ఉంటుంది. మీకైతే తోటలు ఉంటుంది. మన నంబర్ అయితే లింక్ పైన ఇస్తా, కాల్ అయితే చేయొచ్చు. ఎక్కడన్నా ఒకసారి వచ్చి కటింగ్ చేస్తాం. కటింగ్ లెవెల్ కూడా కటింగ్ చేస్తాం. కొంతమంది కటింగ్ అంటే కొంతమంది కటింగ్ అంటే ఏంటంటే కింది కొమ్మలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కింది కొమ్మలు ఒకటే కాదు కట్ చేసి ఇట్లా పైన కూడా ఎక్కి ఈ చిప్పు చిప్పు అయితే మొత్తం తీసుకొని ఆ కాయ కాసి కాయ కూడా ఊపిరాడుతుంది, సైజ్ అయితే వస్తుంది. ఎందుకంటే ఎండు పుల్ల తీసుకుంటే ఈ ఒక్క పుల్ల చేయడం వల్ల 4 పుల్లలు ఖరాబ్ అవుతాయి మొత్తం. దీన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా ఈ 1-2 ఉన్నాయైతే సంటమండ తీయడం వల్ల ఇది కూడా క్లియర్ అయిపోతాయి. ఎన్ని రోజులు అయితే చెట్టు పైన అయితే ఎండ అస్సలు పడలేదు. వీడు రసం అయితే అసలు దీనికి పడకుండా ఉంది. ఇంకా చెట్టు మొత్తం జిబ్బు జిబ్బు అయితే ఎండిన మండ అయితే రాలకుండా ఇట్లా తయారైంది.
कापुड़ी दोन हातान तोलत राहिला 1 kg మ్యాంగో. ఇట్లా కాయ అయితే పెద్ద సైజ్ అయితే రావాలంటే ఇవి బయట కొమ్మలు చూసిరు కదా, సూర్ కొమ్మలకు అయితే ఇట్లా కాయలు అయితే కాస్తే పెద్ద పెద్దవి. ఈ సెంటర్ కొమ్మ కూడా అట్లా కాయలు కాయాలంటే మాత్రం ఇట్లా మంచి కటింగ్ అయితే చేయాలి. అది ఎక్కే మాసాల ఎక్కే కాలేతో పురాణ ఫ్రెండ్స్ ఇంతవరకు చేయకన్నా ముందు చూసారు కదా, ఇప్పుడు చూడ చెట్టు కట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది. చూడ్రి మండ వేరు అయితే ఎట్లయితే టచ్ మొత్తం లేకుండా అయితే ఎట్లా అయిపోయింది చూడ్రి. ఇట్లా ఉండడం వల్ల ఇట్లా ఎండ అయితే మంచిగా వాడాలి. ఈ దీని మీద అయితే ఈ మొద్దుల మీద ఏంటంటే వర్షం నీళ్ళు లాగి ఇట్లా మొద్దు అయితే ఖరాబ్ అయితే మళ్ళీ పురుగు అనేది కూడా ఇక్కడ ఆగుతుంది. సో ఇట్లా మండలు అయితే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది చూడ్రి. ఇట్లా కటింగ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక ఎక్కడన్నా తోట ఉంటే మాత్రం తప్పైతే కాంటాక్ట్ చేయరు. తెలంగాణ ఎక్కడైనా సరే, తెలంగాణ ఆంధ్ర నచ్చితే కటింగ్ అయితే చేస్తాం. సో కాంటాక్ట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లనే మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తోటలు ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.